Hi students, this video lesson is for Usman University Degree English Semester 3 students. So Unit 1, O Captain, My Captain. It's a poem written by Walt Whitman. So ఇది తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. సో ఈ పోయంలో 3 స్టాంజర్స్ ఉన్నాయి. ఇది స్టాంజా 1, స్టాంజా 2, స్టాంజా 3. మళ్ళీ ప్రతి ఒక్క స్టాంజాలో ఒక క్వార్టైన్ ఉంది. 4 లైన్స్ ఉన్నాయి. ఒక క్వార్టైన్ అంటే 4 లైన్స్. సో ఇందులో 2 క్వార్టైన్స్ ఉన్నాయి, ఇందులో 2 క్వార్టైన్స్ ఉన్నాయి, ఇందులో 2 క్వార్టైన్స్ ఉన్నాయి. సో 1 2 3 4 ఇది ఒక క్వార్టైన్. సో ఈ పోయం ఈజ్ అన్ ఎలజీ. ఎలజీ అంటే ఇట్స్ ఎ సాడ్ పోయం ఆర్ సాంగ్, ఎస్పెషల్లీ రిమెంబరింగ్ సమ్ వన్ హూ హ్యాస్ డైడ్. సో ఎలజీ అంటే ఇది ఎవరినైనా చనిపోయిన వాడిని గుర్తు చేసుకుంటూ రాసిన పోయం. సో ఇది పోయం ఇది అబ్రహాం లింకన్ కి గుర్తు చేసుకుంటూ పోయట్ రాసిన వాల్ట్ విట్మన్ రాసిన పోయం ఓ క్యాప్టెన్ మై క్యాప్టెన్. ఇందులో ప్రతి స్టాంజా చివరిలో ఫాల్ అండ్ కోల్డ్ అండ్ డెడ్, ఫాల్ అండ్ కోల్డ్ అండ్ డెడ్, ఫాల్ అండ్ కోల్డ్ అండ్ డెడ్, ఈ విధంగా ఈ ఫ్రేజ్ రిపీట్ అవుతా ఉంది. సో ఇది స్పీకర్ లేదా పోయట్ తన క్యాప్టెన్ పట్ల, నాయకుడి పట్ల ఉన్న ఒక ప్రొఫండ్ గ్రీఫ్ ని, బాధని తెలియజెప్పడానికి, ఎంఫసైజ్ చేయడానికి, స్ట్రెస్ చేస్తూ దాన్ని రిపీట్ చేశాడు. ఇది ఫాల్ అండ్ కోల్డ్ అండ్ డెడ్, ఫాల్ అండ్ కోల్డ్ అండ్ డెడ్, ఫాల్ అండ్ కోల్డ్ అండ్ డెడ్, ఈ విధంగా ప్రతి స్టాంజాలో ఇది రిపీట్ అయింది. వాల్ట్ విట్మన్ యొక్క ఫుల్ నేమ్ వాల్టర్ విట్మన్ జూనియర్. అతను మే 31, 1819లో జన్మించారు. అతను ఒక అమెరికన్ పోయట్, ఎస్సైయిస్ట్ అండ్ జర్నలిస్ట్ కూడా. సో ఇతని యొక్క మేజర్ పోయిటరీ కలెక్షన్ ఏంటి అంటే లీవ్స్ ఆఫ్ గ్రాస్. ఇది చాలా పాపులర్ వర్క్. ఇది 1855లో పబ్లిష్ అయింది. సో అతను రాసిన 2 పోయమ్స్ ఓ క్యాప్టెన్ మై క్యాప్టెన్, వెన్ లిలికాస్ లాస్ట్ ఇన్ ద డోర్యార్డ్ బ్లూమ్. ఈ 2 పోయమ్స్ అబ్రహం లింకన్ ను గుర్తు చేసుకుంటూ, అబ్రహం లింకన్ యొక్క డెత్ పైన గురించి అతను వాల్ట్ విట్మన్ రాశాడు. ఎందుకంటే అబ్రహం లింకన్ అతను చాలా ఇష్టపడ్డాడు, ఈ లవ్డ్ ఎ లాట్. సో అలాగే వాల్ట్ విట్మన్ ని మోడలిస్ట్ పోయట్ ఎజ్రా పౌండ్ ఏమన్నాడంటే అమెరికాస్ పోయట్ ఈజ్ అమెరికా అన్నాడు. సో ఈ ఓ క్యాప్టెన్ మై క్యాప్టెన్ అనే ఈ పోయం ని తర్వాత లీవ్స్ ఆఫ్ గ్రాస్ అనే కలెక్షన్స్ లో దీన్ని యాడ్ చేశారు. సో ఇది 1865లో ఈ ఓ క్యాప్టెన్ మై క్యాప్టెన్ ను లీవ్స్ ఆఫ్ గ్రాస్ లో యాడ్ చేశారు. సో పోయం ఇది ఇట్స్ అన్ ఎలిజీ. సో ఎలిజీ అంటే చనిపోయిన వ్యక్తిని గుర్తు చేసుకుంటూ రాసే పోయం. సో ఇక్కడ అబ్రహం లింకన్ గుర్తు చేసుకుంటూ పోయట్ వాల్ట్ విట్మన్ రాసిన పోయం ఇది. సో ఇది అబ్రహం లింకన్ ఈ వాజ్ ద 16th ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఓ క్యాప్టెన్ మై క్యాప్టెన్, ఇక్కడ షిప్ ఏం సింబలైజ్ చేస్తుంది అంటే యుఎస్ఏ నేషన్ ని సింబలైజ్ చేస్తుంది, అమెరికాని. అలాగే ఈ షిప్ క్యాప్టెన్ ను ఎవరు సింబలైజ్ చేస్తుందంటే యుఎస్ఏ యొక్క లీడర్, అప్పటి అధ్యక్షుడు అబ్రహం లింకన్ ని సింబలైజ్ చేస్తుంది. సో ఇక్కడ క్యాప్టెన్ అంటే అబ్రహం లింకన్ అని, షిప్ అంటే నేషన్ అమెరికా అని చెప్పేసి, లేదా యుఎస్ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. సో ఓ క్యాప్టెన్ మై క్యాప్టెన్, అవర్ ఫియర్ఫుల్ ట్రిప్ ఇస్ డన్. ఫియర్ఫుల్ ట్రిప్, ఫియర్ఫుల్ ట్రిప్ అంటే ఇక్కడ దీన్ని అర్థం ఏంటంటే అమెరికాలో సివిల్ వార్ జరిగింది, అంతర్యుద్ధం అయింది, ఆ అంతర్యుద్ధం పూర్తయింది, అందుకే దాన్ని ఫియర్ఫుల్ ట్రిప్ అన్నారు. సో అది ఒక భయంకరమైన యాత్ర అన్నారు. సో ఈ క్యాప్టెన్ ఆ అమెరికన్ సివిల్ వార్ అంతర్యుద్ధాన్ని పూర్తి చేసుకొని వచ్చారు. ద షిప్ హ్యాస్ వెదర్డ్ ఎవ్రీ ర్యాక్, ద ప్రైజ్ వి సాట్ ఈస్ వన్. సో ర్యాక్ అంటే కష్టాలు, ఇబ్బందులు. సో ఈ షిప్ అంటే అమెరికా అనే ఒక దేశము చాలా బాధల్ని సివిల్ వార్ లో ఎదుర్కొంది. సో చివరికి ఆ నేషన్ అమెరికా, ద యుఎస్ఏ గెలిచింది. దానికి ఈ క్యాప్టెన్ అబ్రహం లింకన్ నాయకత్వం వహించారు. ద పోర్ట్ ఈజ్ నియర్, ద బెల్స్ అయ్యర్, ద పీపుల్ ఆల్ ఎగ్జల్టింగ్. సో ఇక్కడ పోర్ట్, సీ పోర్ట్ దగ్గరగా ఉంది, దగ్గరలో ఉంది. సో షిప్ వస్తా ఉంది, ఒడ్డుకి వస్తా ఉంది. అక్కడ చాలా మంది ప్రజలు బెల్స్ మోగిస్తున్నారు, గంటలు మోగిస్తున్నారు, చాలా ఎగ్జల్ట్ ఆనందంతో ఉన్నారు. సో వారు ఆనందంతో పొంగిపోతున్నారు, సంతోషంతో తమ దేశం యొక్క విక్టరీ, సివిల్ వార్ లో జరిగిన తమ నాయకుడు తీసుకొచ్చిన విక్టరీని వాళ్ళు ఎంజాయ్ చేస్తా ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా సముద్రపు ఒడ్డున, రేవు ఒడ్డున ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలు కెప్టెన్ కోసం. షిప్ వస్తుంది. వైల్ ఫాలో ఐస్ ద స్టడీ కీల్,
ద వెజిల్ గ్రిమ్ అండ్ డేరింగ్. సో ఇక్కడ ఆ షిప్ కోసము ప్రజలు, ఇక్కడ వెజిల్ అంటే షిప్ లేదా ఇక్కడ లార్జ్ బోట్ అని అర్థం. సో దానికోసం ప్రజలందరూ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు, కేరింతలు కొడతా ఉన్నారు, వాళ్ళ నాయకుడిని కి స్వాగతం చెప్పడానికి, ఆ విక్టరీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో నెక్స్ట్ పార్ట్ అండి, ఈ 4 లైన్లు ఏముందో చూద్దాం. సో బట్ ఓ హార్ట్, 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 ఓ ద బ్లీడింగ్ డ్రాప్స్ ఆఫ్ రెడ్, వేర్ ఆర్ ద డెక్ మై కెప్టెన్ లైస్, ఫారెన్ కోల్డ్ అండ్ డెడ్. సో ఇక్కడ మనకి 2 kinds ఆఫ్ మూడ్స్ చూసాం. ఇక్కడ పీపుల్ ఆర్ దర్ వెరీ హ్యాపీ సెలబ్రేటింగ్ ది విక్టరీ. కానీ ఈ క్వార్టర్లో చూస్తే కాంట్రాస్ట్ ఉంది. సో ఇక్కడ ఏముంది అంటే ఇక్కడ సాడ్ మోడ్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆ డెక్ పైన, షిప్ యొక్క పైన, ఉపరితలం పైన, టాప్ లో కెప్టెన్ యొక్క డెడ్ బాడీ పడి ఉంది. సో అతను బాడీ నుండి రక్తం అంతా కారుతూ ఉంది. సో వేర్ ఆన్ ద డెక్ మై కెప్టెన్ లైస్, ఫాలెన్ కోల్డ్ అండ్ డెడ్. కెప్టెన్, మై కెప్టెన్, రైజ్ అప్ అండ్ హియర్ ద బెల్స్. ఇక్కడ స్పీకర్ ఏమంటున్నాడంటే కెప్టెన్ ని అభ్యర్థిస్తున్నాడు, లేవమని, నువ్వు లేచి చూడు, అక్కడ పడి ఉన్న డెక్ పైన పడి ఉన్న కెప్టెన్ ని లేచి చూడు, నీ ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఎదురు చూస్తా ఉన్నారు, వాళ్ళందరూ నీకు స్వాగతం చెప్పడానికి రెడీగా ఉన్నారు. సో ఆ బెల్స్ సౌండ్ విను, లే అని అభ్యర్థిస్తా ఉన్నాడు. రైజ్ అప్, ఫర్ యు ద ఫ్లాగ్ ఈస్ ఫ్లంగ్, ఫర్ యు ద బ్యూగుల్ ట్రిల్స్. మనం యుద్ధంలో విజయం సాధించినందుకు మన ఫ్లాగ్ హాయిస్ట్ చేయబడింది, ఎగురుతా ఉంది. సో అలాగే బ్యూగల్ అంటే ఇది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. సో కొమ్ము, బూర అంటాము. ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఆ సౌండ్ మీరు వినండి, లేసి వినండి, ఎంత గొప్పగా ఉంది అని చెప్తా ఉన్నాడు. ఫర్ యూ బుకేస్ అండ్ రిబ్బన్ రీత్స్. రీత్ అంటే ఇట్లా సర్క్యులర్ అరేంజ్మెంట్ ఉన్న ఫ్లవర్స్ ని, ఇది డెకరేషన్ కు వాడతారు, లేదా చనిపోయిన వారి యొక్క గ్రేవ్ పైన కూడా పెట్టడానికి వాడతారు, సమాధి పైన పెట్టడానికి కూడా వాడతారు. దీన్ని పుష్పగుచ్చం రీత్ అంటే. సో ఫర్ యూ ద షోర్స్ క్రౌడింగ్, ఫర్ యూ దే కాల్ ద స్వేయింగ్ మాస్, దర్ ఈగర్ ఫేసెస్ టర్నింగ్. సో అక్కడ ప్రజలందరూ ఈగర్ గా, చాలా నువ్వు ఎప్పుడు వస్తావని చెప్పేసి ఉత్సాహంగా, ఈగర్ గా ఎదురు చూస్తున్నారు, ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళు మీకోసము, కెప్టెన్ కోసము బుకేస్, వాళ్ళ చేతిలో పుష్పగుచ్చాలు, అలాగే ఫ్లవర్స్. సో చాలా గుంపులు గుంపులుగా వాళ్ళు ఉన్నారు. స్వేయింగ్ మాస్, వాళ్ళందరూ కూడా ముందుకు వెనుకకు ఊగుతా ఉన్నారు, సంతోషంతో ఎదురు చూస్తా ఉన్నారు. సో ఆనందంతో కెరింతలు కొడతా ఉన్నారు, నీ కోసం ఎదురు చూస్తున్నారు. సో కెప్టెన్ ప్లీజ్ రైజ్ అప్, వేకప్, లే అని చెప్పేసి ఇతను స్పీకర్ అభ్యర్థిస్తా ఉన్నాడు. సో నెక్స్ట్ క్వార్టర్. హియర్ కెప్టెన్, డియర్ ఫాదర్, దిస్ ఆర్మ్ beneath your head, it is some dream that on the deck you have fallen cold and dead. సో ఇక్కడ స్పీకర్ కెప్టెన్ చనిపోయినాడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు, నమ్మలేకపోతున్నాడు. సో తమకు గొప్ప విజయం తెచ్చిన ఈ నాయకుడు, ఈ షిప్ యొక్క కెప్టెన్ చనిపోయాడు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. అందుకే ఇయర్ కెప్టెన్, డియర్ ఫాదర్. సో అతనికి ఈ పదంతో మనకి ఏమర్థం అవుతుందంటే, ఈ కెప్టెన్ ఈ నేషన్ యొక్క లీడర్ స్పీకర్ కి ఎంతో ఎంతో ఇష్టం ఇష్టం ఉన్న వ్యక్తి అని చెప్పేసి తెలుస్తుంది. డియర్ ఫాదర్ అని సంబోధిస్తున్నాడు అందుకే. సో దిస్ ఆర్మ్ beneath your head, it is some dream that on the deck you have fallen cold and dead. సో నువ్వు ఇక్కడ చలనం లేకుండా పడి ఉన్నావు, నీకోసం జనాలందరూ కూడా ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి అంటున్నాడు. మై కెప్టెన్ డస్ నాట్ ఆన్సర్, హిస్ లిప్స్ ఆర్ పేల్ అండ్ స్టిల్. సో కెప్టెన్ స్పీకర్ యొక్క మాటలకి, అభ్యర్థనకి కెప్టెన్ ఏమాత్రం స్పందించడం లేదు, ఎందుకంటే ఈస్ డెడ్. అతని లిప్స్ అన్ని కూడా పేలవంగా అయిపోయాయి, రంగు తేలిపోయాయి. అలాగే స్టిల్, అతని బాడీ కదలకుండా ఉంది. సో ఈస్ డెడ్. ఇప్పుడు స్పీకర్ కెప్టెన్ చనిపోయిన విషయాన్ని చిన్నగా జీర్ణం చేసుకోగలుగుతున్నాడు. మై ఫాదర్ డస్ నాట్ ఫీల్ మై ఆర్మ్, హీ హాస్ నో పల్స్ నౌ విల్. సో మై ఫాదర్ అని అడ్రస్ చేస్తారంటే ఇతను కెప్టెన్ అంటే ఎంత ప్రియమో, ఎంత ఇష్టమో మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు కెప్టెన్ తన యొక్క చేతిని కూడా ఫీల్ కావడం లేదు. సో అతని యొక్క పల్స్ ఆగిపోయింది, గుండె ఆగిపోయింది, కదలకుండా పేలవంగా పడి ఉన్నాడు, నిర్జీవంగా పడి ఉన్నాడు. ద షిప్ ఈజ్ యాంకర్డ్ సేఫ్ అండ్ సౌండ్. సో యాంకర్డ్ అంటే ఇక్కడ దీన్ని యాంకర్ అంటారు. ఇది షిప్స్ ఒడ్డుకు చేరినప్పుడు షిప్ కదలకుండా ఉండడానికి వేసే లంగరు వేసి దీన్ని ఆపుతారు. సో దీన్ని లంగరు అంటారు. సో
షిప్ ఇప్పుడు నది ఒడ్డుకు సముద్రం ఒడ్డుకు వచ్చేసి సేఫ్గా దానికి లంగర్ వేసి ఆపారు. ఇట్స్ వాయిస్. సో దాని నౌకాయానము, దాని యాత్ర కూడా పూర్తయింది, జర్నీ కూడా పూర్తయింది, ఎందుకంటే వార్ ఇస్ ఓవర్ అండ్ దే వన్ ద వార్. సో అబ్రహాం లింకన్ ఆర్ కెప్టెన్ led the nation to the victory. So from fearful trip, the victor ship comes in with object one. సో ఇది ఫియర్ఫుల్ ట్రిప్, ఎందుకంటే అంతర్యుద్ధం జరిగింది. ఆ అంతర్యుద్ధం అనే ఈ యాత్రను అతను, ఈ బాధాకరమైన యాత్రను ముగించాడు విజయంతో. ఎగ్జల్ట్ ఓ షోస్ అండ్ రింగ్ ఓ బెల్స్ బట్ ఐ విత్ మోర్న్ఫుల్ ట్రెడ్. సో ఇందులో మనకి పోయంలో రెండు రకాల మూడ్స్, టూ డిఫరెంట్ మూడ్స్ కనిపిస్తాయి. ఏంటంటే జాయ్ అండ్ సెలబ్రేషన్ కనిపిస్తుంది, ఎందుకంటే క్రౌడ్స్ సెలబ్రేట్, ఎందుకంటే ఇది షిప్ సేఫ్గా రిటర్న్ అయిందని చెప్పేసి ఒక రకంగా. అంటే ఇట్ సింబలైజెస్ ద ఎండ్ ఆఫ్ ద సివిల్ వార్ అండ్ ద నేషన్ విక్టరీ. సో షిప్ సేఫ్గా ఒడ్డుకు చేరింది అంటే సివిల్ వార్ పూర్తయిందని, దేశము విక్టరీ సాధించిందని వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. ఇది ఒక మూడ్. అలాగే ఇంకొక మూడ్ ఏంటి, సారో అండ్ మోర్నింగ్, ఒక సారో బాధాకరమైన మూడ్ కూడా ఉంది. ఇలా రెండు రకాల మూడ్స్ని పోయి డిస్ప్లే చేశారు. సో ఇది అదే మూడ్. అట్ ద సేమ్ టైం దెర్ ఈస్ అ ప్రొఫండ్ సాడ్నెస్ డ్యూ టు ద క్యాప్టెన్స్ డెత్. సో ఇదే సమయంలో క్యాప్టెన్ చనిపోయింది కూడా వాళ్ళు. సో ఇట్ ఈస్ అ సాడ్నెస్, అదొక మూడ్. ఈ రెండు రకాల మూడ్ని ఇక్కడ పోయేట్ డిస్ప్లే చేస్తాడు ఇందులో. సో బట్ ఐ విత్ మోర్న్ఫుల్ ట్రెడ్. సో ఇక్కడ చాలా బాధగా అతను చివరి లైన్లో వచ్చి వాక్ ద డెక్ మై కెప్టెన్ లైస్ ఫాలెన్ కోల్డ్ అండ్ డెడ్. సో స్పీకర్ చాలా బాధాకరంగా అతడు లైఫ్లెస్ బాడీ ఉన్న డెక్ వైపుకి వెళ్ళి అక్కడ నడుస్తూ అతను తన సాడ్, తన ఒక గ్రీఫ్ని ఎక్స్ప్రెస్ చేస్తాడు. సో ఈ విధంగా స్పీకర్ కెప్టెన్ యొక్క డెత్ని లేదా అబ్రహాం లింకన్ యొక్క డెత్ని కమోమరేట్ చేస్తూ ఒక ఎలజీ రాశాడనమాట. సో ఈ సమ్మర్ ఆఫ్ ది పోయం సెమిస్టర్ ఎండ్ ఎగ్జామినేషన్ కోసం రాయబడింది, దృష్టిలో ఉంచుకొని రాయబడింది. సో మీకు ఆల్ సెమిస్టర్స్ నోట్స్, పోయం అనాలిసిస్ కోసము నా బ్లాగ్ ఉంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ iphone.lit.blogspot.com. అది మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అది క్లిక్ చేస్తే మీకు అన్ని సెమిస్టర్స్ యొక్క నోట్స్ అవైలబుల్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.